కందుకూరు డీఎస్పీ గంజాయి చెలామణి క్రయ విక్రయాలపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిట్స్ ద్వారా తనిఖీలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన 14 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి తాగిన, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. చెకింగ్ చేసి కంపల్సరీగా వాళ్ళు ఎక్కడైతే తాగే ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళు కనుక పాజిటివ్ కనుక వచ్చిందంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ గంజాయి అనేది అమ్మకూడదు, గంజాయి అనేది తాగకూడదు అనేది చేయడం జరిగింది. అలాగే టౌన్లో కూడా గంజా ఫ్రీ టౌన్ కందుకూరు టౌన్ లాగా ఉండటానికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున అలాగే మొత్తం సిబ్బంది అందరూ కూడా పనిచేసి ఇక్కడ లేకుండా చేయాలనేది ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి గుడ్ వర్క్ చేసినటువంటి మన కందుకూరు సిఐ గారు అలాగే ఎస్ఐలు సిబ్బంది అందరినీ కూడా మన ప్రకాశం జిల్లా ఎస్పీ సారు శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ గారు అందరినీ అభినందించడం జరిగింది. మొత్తం అందరికి కూడా రివార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. చెకింగ్